వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. కనిగిరి అమరావతి మైదానంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో వెనకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్, ఉచిత గ్యాస్, పింఛన్లను అందజేసి పేదలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భైరవకోన అభివృద్ధికి 40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం జగన్, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రసంగిస్తూ 240 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి చేయూతనివ్వాలని డాక్టర్ నూకసాని బాలాజీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు వరికూటి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జంషీర్ అహ్మద్, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్ షరీఫ్, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, ఐవి నారాయణ తదితరులు పాల్గొన్నారు.